కోడిపందాలు పట్టుకోవాలంటే గోదావరి జిల్లాలో పట్టుకోవాలి, కానీ కరీంనగర్ జిల్లా వచ్చి కోడిపందాలు అక్కడ ఎవరు ఆడరు. అంటే అక్కడే దొరుకుతారు. అది విషయం తెలియకపోతే అలాగే ఏదైనా అంతే. అందుకని అన్ని కళలు నేర్పేవారు. అందుకని అడుగుతున్నాడు, మరి దండయాత్ర చేయక తప్పదు కదా. అంచేతను ఎటువంటి సమయాలు దండయాత్ర చేయడానికి అనుకూలమైనవి అంటే ఆయన అవునయ్యా తెలుసుకోవాలి రాజనీతి, మంచి ప్రశ్న వేసావు, చెబుతాను విను. వీరుణ్ణి నేను దండయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి, దండయాత్రలు గురైన సందర్భాలు ఉన్నాయి. నా గురువేనుడు దండయాత్రకు పురికొల్పాడు ఆయన, ఏం చేస్తాం, గురువుతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది, నా కర్మ. అలాంటి పరిస్థితులు చాలా వస్తాయి కదా. ఎప్పుడు దండయాత్రకి 2 సమయాలు గుర్తుపెట్టుకో. ఒకటి భౌతికంగా శరదృతువు, రెండవది శత్రువుల బలహీనత. ఇది భౌతికం, అది మానసికం. ఆ దృక్కోణాలు చూడండి హిందూ ధర్మంలో. ఇప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఆ ఇంచుమించు 3 రకాలుగాను ప్రతి ఆచారంలో ప్రతి మాటలో కనిపిస్తాయి. దీనివల్ల భౌతిక ప్రయోజనం ఇది, మానసిక ప్రయోజనం ఇది, ఆధ్యాత్మికం ఇది. అంత సమ్యక్ దర్శనంతోనే మన ఋషులు వాటిని ఏర్పాటు చేశారు. అంచేది భౌతికంగా చెప్పాలంటే శరదృతువు మంచిది. సరిగ్గా మనకు కూడా చూడండి, మీకు యాత్రలు ఎక్కువ కాలం శరదృతువులో జరుగుతాయి. అక్టోబర్, నవంబరు యాత్రలకు చాలా అనుకూలమైన కాలం. నేల పొడిగా ఉంటుంది, ఎండలు ఉండవు, రాత్రి కూడా ప్రయాణం చేసినా ఇబ్బంది లేదు, వెన్నెల కాస్తూ ఉంటుంది, పుచ్చ పువ్వులా ఉంటుంది వెన్నెల. అంచేది యాత్రల కంటే సైన్యం అవసరమైతే రాత్రి కూడా ప్రయాణం చేయొచ్చు, ఒకసారి రాత్రి యుద్ధం చేయొచ్చు. అందుకే భారత యుద్ధం కూడా శరదృతువులోనే జరిగింది. అమావాస్య నాడు మంచి ముహూర్తం, అమావాస్య నాడు యుద్ధం ప్రారంభింపవచ్చును, భూమి అంతయు సస్యశ్యామలమైండును, నేల పొడేరు ఉండును, వెనెల గాయుచుడని చెప్పాడు కృష్ణుడు కర్ణుడితో మాట్లాడుతూ. అంటే శరదృతువులోనే ప్రారంభమైంది. భగవద్గీత శరదృతువులోనే పుట్టింది, యుద్ధం మొదటి రోజేగా, ఆశ్వీజ మాసం. అందుకని శరదృతువు గొప్ప సమయం అయ్యా భౌతికంగా. ఇక మానసికంగా చెప్పాలంటే ఏమయ్యా దండయాత్ర ఎప్పుడు చేయాలంటే అప్పుడు ఎప్పుడు శత్రువు బలహీనుడైతే అప్పుడు చేయాలి. అంచేది ఇప్పుడు కూడా ఇంత ఆధునిక కాలంలో కూడా మనం గుర్తుపెట్టుకోవలసింది, మనకి శత్రు దేశాలుగా భావిస్తూ కొన్ని ఉన్నాయి. మనమేమంత మాకెవరు శత్రువు లేరు అనేంత ధైర్యంగా మనమేం లేవు ఇక్కడ. అసలు ఉగ్రవాదంతో అయితే నిత్యం ఎదుర్కొంటున్నాం. నిన్నగాక మొన్న పర్యటించి ఒబామా గారు వెళ్ళాడు, వెంటనే హెచ్చరిక, వైట్ హౌస్కి వచ్చి అడ్డంగా నరికేస్తాం. ఎవరు కోరిన శత్రుత్వాలు ఇవి? అలాగే నాకు హెచ్చరిక అలాగే అంటూనే ఉంటారంటే అవి మరి 110 వరల్డ్ ప్రపంచ ఆర్థిక కేంద్రాల వరల్డ్ టవర్స్, ట్రేడ్ టవర్స్ ఏమైనాయి? జరిగిందా లేదా? నేను జరగలేదు. అంచేత అలాగని అశ్రద్ధగా ఉండడానికి వీల్లేదు, అలాగని ప్రతి హెచ్చరిక గురించి ఊరికే మనసులో బాధపడడానికి వీల్లేదు. అంచేత ఎప్పుడు తత్వశాస్త్రం ఏం చెబుతుందంటే మంచిది పట్టించుకో, ఏం చర్య తీసుకోవాలో దాన్ని తీసేసుకో, చర్చించొద్దు, ఎవరితోనో చర్చించొద్దు, మనస్సులోనూ చర్చించొద్దు. ఎవరితోనైనా చర్చించకుండా ఉండగలమేమో, కానీ అది కష్టమే, కానీ ఉండగలమేమో, కానీ మనస్సులో చర్చించుకోకుండా ఉండలేము, వచ్చిన ఇబ్బంది అది. కానీ తాత్విక స్థాయి అంటే ఇది క్రమంగా మనస్సులోంచి కూడా వదిలేయాలంటే ఒకటే, ఇప్పుడు ఎవరితోనూ చర్చించడం మానేశాం, అటువంటిప్పుడు ఇంట్లో లోపల బాధపడితే ఉపయోగం ఏమిటి? ఈ సమస్య గురించి అది పరిష్కారం అవుతుందా? అనవసరంగా మనకు రక్తపోటు, గుండెపోటు రావడం తప్ప. ఈ ఒక్క ఆలోచన చేసి అవసరమైతే ఒక కాగితం తీసుకుని ఆ సమస్య, దాని స్వభావం, దానికి పరిష్కారాలు కాగితం మీద రాసేసి ఉన్నంతలో సరే ఇది చేస్తే లాభాలు ఇవి, ఇలా చేస్తే నష్టాలు ఇవి అని ఏదో చిన్నపిల్లలు 10వ తరగతిలో భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు జతపరచుము రాసినట్టుగా మధ్యలో ఒక గీతకి వేసేసే లాభములు నష్టములు, దీనివల్ల ఇవి మంచిది ఏమీ తేరట్లేదు అనుకున్న చివరికి 5 లాభాలు ఉన్నాయి, 3 నష్టాలు ఉన్నాయి అని చేసేద్దాం. 5 లాభాలు ఉన్నాయి కదా కానిచ్చి, లేదు 5 నష్టాలు ఉన్నాయి, 3 లాభాలు ఉన్నాయి, మానేద్దాం. ఇలా ఏదో ఒక తెంపుకు రావాలండి మనుషులు. అది రాలేకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఆ రాలేని కర్తలనే భగవద్గీతలో విషాదీ దీర్ఘ సూత్రీచ కర్త తామస ఉచ్యతే అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికో అలస విషాదీ దీర్ఘ సూత్రీచ కర్త తామస ఉచ్యతే. విషాదీ ఆ అధైర్యంతో ఎప్పుడూ ఎడుమొహం పెట్టు కూర్చోవడం, అదే విషాది. దీర్ఘసూత్రి ఊరికే మీనమేషాలు లెక్కెట్టడం, ప్రతిదానికి ఇంత పొడుగెందుకు, ఇలా చేద్దామంటావా, ఏమవుతుంది చేయకపోతే అని ఇంత పొడుగు సాగదీస్తే ఆ చేసే సమయం అయిపోయింది. ఇంకప్పుడు నువ్వు చేసిన ఉపయోగం లేదు, బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిదేనంటావా? దుర్ముహూర్తం వెళ్ళేకెడితే మంచిదే, బస్సును బట్టి వెళ్ళాలి. దుర్ముహూర్తం అంటే అలాగా మరి అలా అంటే ముందు చూసుకో,
దుర్ముహూర్తానికి ముందు బయలుదేరాలో వెనకాల బయలుదేరాలో నిర్ణయించుకో. ఈ శంకలు మనస్సులోకి పెట్టుకుని పెడితే పొరపాటున అక్కడ బస్సులో ఏదో జేబు ఎవడో కొట్టేయడమో లేదా కాలు జారి పడడమో జరిగింది అనుకున్నాను, దుర్ముహూర్తంలో బయలుదేరాను. ఈ శంకలన్నీ ఇలాగే పెరిగిపోతున్నాయి. ఈ శంకలు పోవాలంటే శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం ఞంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ శంపంకారి మేఘి గిరిజం శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. అశ్వధాటి స్తోత్రంలో 7వ శ్లోకం. ఈ శంకలనేటువంటి రాళ్ళన్నీ అమ్మవారి యొక్క పాదభక్తి అనే శుద్ధితో పగలగొట్టమన్నాడు. శంకాశిలా నిశిత టంకాయమాన పద. అమ్మవారి యందు మనకు ఉండేటువంటి భక్తి అయినటువంటి శుద్ధి ఈ అనుమానాలు అనేటువంటి రాళ్లను పగలగొట్టేస్తున్నాడు. ఇది ఈ అనుమానం పెట్టుకున్న కొద్దీ ఏదీ సాగదు. ఎక్కడో ఓ చోట తెంపరతనానికి రావాలి మనం. తెముల్చుకోండి అంటారు. అందుకని అలా రావాలి. అందుకని సరిగ్గా శత్రువు బలహీనుడే ఉన్నప్పుడు దాడి చేయవయ్యా, దానికి ఏమిటి లెక్క? అంచేత మనం బలహీనుడం కాకుండా ఉండాలి. మన శత్రువు ఎప్పుడు బలహీనుడు అవుతున్నాడో చూడాలి. సరిగ్గా ఒబామా బిన్ లాడెన్ పట్టుకుందుకు అదే చేశాడు. వాళ్ళ ఏమరపాట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈయన పనిలో ఈయన ఉన్నాడు. టక్కును చూసో దెబ్బేసాడు. ఏం చేయగలిగిందండి పాకిస్తాన్? తోక ముడిచిపోయింది. ఇప్పటికేం చేయలేకపోయింది. ఏం చేస్తారని ఊరికే బెదిరిస్తారు కానీ బెదిరింపులకు భయపడితే ఇంకాస్త బెదిరించడమే. ప్రతి వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా. వాళ్ళ పట్టులోకి తెచ్చుకోవాలి. వాళ్ళు అనుకున్నదే జరగాలి. వాళ్ళు అనుకున్నట్టే మనం ఉండాలి. అది జరగదు. అది మీకు స్థిరమైనటువంటి సంకల్పం కలిగిన తత్వవేత్త తాను అనుకున్నట్టే ఉంటాడు. ఇతరులు అనుకున్నట్టు అలా మనం ఉండొచ్చు తప్పులా. ఎవరేమనుకుంటున్నారో ఒకళ్ళు ఇలా అనుకుంటారు, ఒకళ్ళు అలా అనుకుంటారు, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారు. కొంతకాలం పోయాక వీళ్ళే అభిప్రాయం మారుస్తారు. ఈ మార్చే అభిప్రాయాలని మనం పట్టించుకుంటాం. అంచేతను దాని గురించిన ఆలోచన లేదు. యథార్థవాది లోక విరోధి అంటారు. ఒకటే మాట, లోకానికి విరోధానికి సిద్ధంగా ఉండమే అప్పుడు యథార్థమే మాట్లాడతాం. రాని ఎంత విరోధం వస్తుందో. ఏ విరోధాలు లేకపోయినా ప్రాణం పోవడం ఖాయం. విరోధంతో పోయింది అంటే వైరంలో పోరాటంలో పోయామన్నమాట. వీరుడు మంచం మీద పోవడం కంటే పోరాటంలో పోవడం మంచిది. అంచేత యథార్థం చెప్పడానికి భయపడకూడదు. ఎవరేమనుకుంటారు? మనమేమో నా తప్పు చేయకుండా ఉండ మనం భయంకరమైన మోసాలు చేస్తారని చెప్పకూడదండి. ఎక్కడ ఎవరు మాట్లాడకూడదండి. అంటే ఇప్పుడు ఆ మోసాలు కొనసాగిస్తూ వారే పిలిచి మనకి సన్మానాలు చేస్తారు. చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అండి అని మనకు సన్మానం. ఇప్పుడు ఈ సన్మానం ద్వారా ఏమైంది? వాడి మోసాల్లో నాకు భాగం వచ్చింది. జనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏం చేస్తారని మరి ఎందుకు ఆయన నేను పొగిడేడు గదిని అందుకని చేశారు. ఇప్పుడు ఆ పాపం నాకు రాలా? అంచేతను జరిగే మోసాల గురించి ఆధ్యాత్మికంగా జరుగుతున్న దోపిడీ సహా, రాజకీయంగా జరిగే దోపిడీ సహా, రకరకాల వ్యాపారాల పేరు మీద దోపిడీ సహా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాడు ప్రస్తావించవలసిందే. ఆధ్యాత్మికత వేరు, ఇవి వేరు కాదు. ఆధ్యాత్మికత అన్ని రంగాలకి సంబంధించింది. అది మనిషి మొత్తం ఆత్మకు సంబంధించినది. అన్నింటిలో ప్రవేశం ఉంది అక్కడ. ఇవన్నీ ఇలా వచ్చేసి పక్కన ఎడుతున్నామంటే మొత్తం మంది అనమాట. పలాయనవాదం చెప్తున్నాం మనం. మీకు అవన్నీ వదిలేసేసి మీరు గుళ్ళో కూర్చుని దండం పెట్టుకుంటూ కూర్చోండి అని.